लेकर राहुल भाई नाको नाको నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ న్యూస్. నా పేరు కమలాకర్. ఈరోజు 11th నవంబర్ 2025. ఈరోజు న్యూస్ పేపర్లో చూసుకుంటే 3 ప్రధాన వార్తలు ఉన్నాయి. అందులో ఒకటి, నిన్న సాయంత్రం ఢిల్లీలో బాంబు పేలింది, అందులో 13 మంది చనిపోవడం జరిగింది. అట్లనే అందశ్రీ గారికి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కాబోతున్నారు. ఈరోజు అసలైనది ఇక్కడ మన తెలంగాణ పోరు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అయింది. మనం వీడియో తీస్తున్న టైంకే స్టార్ట్ అయి ఉన్నది. దయచేసి విద్యార్థుల రాజకీయ పార్టీ సీరియల్ నెంబర్ 8 ఆడమ్ షేక్ అభ్యర్థికి ఆల్మారా గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తూ మనం వార్తలలోకి వెళ్దాం. ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు, 3 విషమం, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం. 9 మంది మృతి, 24 మంది గాయాలు. 9 కాదు 13 మంది దాకా అని మనం వేరే న్యూస్ ఛానల్స్లలో చూసినాము. చింద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద భీతవాహ దృశ్యాలు, పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు. దీని ప్రభావం ఎట్లున్నదంటే 2.5 కిలోమీటర్స్ దగ్గర దాకా ఆ వైబ్రేషన్, ఆ సౌండ్ వినొచ్చిందంట. మనం కొన్ని వీడియోస్ చూద్దాం. ఇంత భారీగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో కారులో ఉన్న 3 మృతి. మనకిప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి మార్నింగ్. ఆ కారు పార్కింగ్ దగ్గర ఎంట్రీ టోకెన్ తీసుకుంటుంటే అందులో ఒకడే ఉన్నాడు. ఆత్మాహుతికి పాల్పడ్డా అని చెప్పి దాని మీద కూడా దర్యాప్తు చేపడతారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా. ఘటనా స్థలానికి హోంమంత్రి షా. ఆసుపత్రిలో క్షతగాతులకు పరామర్శ. ఉగ్రకుట్ర కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు. కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లడ. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు మంటల్లో కాలుతున్న వాహనాలు, క్షతగాత్రులను రక్షించడానికి స్థానికుల యత్నం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో ఈ పేలుళ్ళు సంభవిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి. 15 ఆగస్టు నాడు దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలి 9 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్రకుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు, ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థలి వద్ద భీతవాహ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు, చింద్రమైన శరీర భాగాలు చెల్లాచెదురుగా రోడ్డుపైన పక్కనే ఉన్న వాహనాల పైన పడ్డాయి. పేలుడు దాటికి చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 6 కార్లు, 2 ఈ రిక్షాలు, 1 ఆటో అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం 22 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి సమీపంలోనే పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఒక షాపు దగ్గర భవనాలు కంపించాయి. ఈ పేలుడు జరిగిన 3 నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వెళ్ళింది. వెంటనే 7 యూనిట్లు అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలార్పేందుకు రంగంలోకి దిగి 7 గంటల 29 నిమిషాలకు, అంటే పేలుడు జరిగిన 40 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ పేలుడుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా వెల్లడించారు. సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో నిదానంగా వచ్చిన ఒక కారు అక్కడ ఆగగానే పేలిపోయింది. ఆ సమయంలో ఆ కారులో ప్రయాణికులు ఉన్నారు. పేలుడు దాటికి దాని చుట్టుపక్కల వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆయన తెలిపారు. అయితే నిన్న మనం పొద్దున న్యూస్ చూసినాం. హర్యానాలో, అంటే ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలోనే 2900 కేజీల సంబంధించి మనం ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ దొరికింది నిన్న. అది దొరికిన రోజే, సాయంత్రం రోజే, 24 గంటలు కాకముందే అదే హర్యానా స్టేట్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న కారులో ఈ కారు బాంబు వేలడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఇది టెర్రరిస్టులు చేసిన పనా, ఉగ్రవాదులు, ఫస్ట్ ఇది సిఎన్జి గ్యాస్ దానికి సంబంధించింది పేలింది అనుకున్నారు. కానీ అక్కడ అధికారులు వచ్చినాక చెప్పింది ఏంటంటే
ఇంత ప్రభావం మన నార్మల్ గ్యాస్ సిలిండర్ లాంటివి పేలితే ఇంత ప్రభావం ఉండదు. కాకపోతే ఇట్లాంటి ఉగ్రవాదులు తెచ్చే మెటీరియల్ ఎప్పుడైనా అక్కడ పేలినప్పుడు అక్కడ రోడ్డు బలగడము, లేకపోతే అందులో వాళ్ళు ఈ బోల్ట్స్ నట్స్ ఈ చెర్రాలు పెట్టి పెడతారు అన్నట్టు. అంటే ఎక్కువ మందికి డ్యామేజ్ అయ్యేటట్టు అంత తీవ్రంగా పెడతారు. అట్లాంటివి ఏం జరగలే, గాయపడ్డ వాళ్ళ శరీరాలకు కూడా అట్లాంటివి ఏం వెళ్ళలేదని చెప్పి మనం చూస్తున్నాం. కాకపోతే ఇది అంత భారీ సౌండ్ వచ్చిందని అంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిన పని అని అనుమానాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తున్నారు. ఆ 2900 కిలోల ఈ పేలుడు పదార్థాలు దొరికినాయి కదా, అవి వైట్ కాలర్ డాక్టర్లే 3 డాక్టర్లు మన హైదరాబాద్లో కూడా చెందిన కూడా ఒకటి ఉన్నాడు. మొత్తం 4 ఉన్నారు. అందులో ఒక ఆమె స్త్రీ ఉంది. ఈ టెర్రరిస్టులు ఈ విధంగా దేశాన్ని బలహీనం చేయడానికి ఈ విధమైన కార్యకలాపాలు చేపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, సిఆర్పిఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు ఏజెన్సీలు అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పేలిపోయిన కారులో 3 ఉన్నట్టు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇది నిన్న సాయంత్రంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ మనకు రాత్రి సీసీ కెమెరాలు వచ్చినాయి. ఆ కారులో ఒకరే ఉన్నట్టు తెలిసింది. పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంత పడలేదు. పేలుడు దాటికి గాయపడ్డ వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు కనిపించలేదు. బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని ఆయన వివరించారు. అందులో భాగంగా ఆ కారు ఏ ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలో అన్ని సీసీటీవీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా అని స్థానికులను, ప్రత్యక్షులను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైన ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. కారు ఎవరిది? హర్యానా రిజిస్ట్రేషన్తో ఉన్న హ్యుందాయ్ i20 కారులో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కారు నదీం అనే వ్యక్తి పేరిట ఉన్నట్టు సమాచారం. కారు యజమానిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ కారు ఏడాదిన్నర క్రితం సలీం అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించాడని సమాచారం. గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా దేవేంద్ర ఆ తర్వాత ఆ కారు హర్యానాలోని అంబాలాకు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలిసింది. ఇక్కడ సంవత్సరంన్నర క్రితమే 2-3 ఓనర్లు మారిల్లు ఈ కారుకి. అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. భయంతో పరుగులు. అంత పెద్ద భారీ పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడు వినలేదని ఘటనా స్థలికి సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు పలువురు తెలిపారు. మీరు ఇక్కడ వీడియో కూడా చూడండి. ఒకటి షాపింగ్ మన స్ట్రీట్ లాంటిది ఉన్నది. ఆ శబ్దానికి అది 2.5 కిలోమీటర్ల అవతల ఉందంట. ఆ శబ్దానికి భయపడి జనాలు ఒక షాప్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారో చూడండి. పేలుడు జరిగిన సమయంలో నేను నా దుకాణంలో ఉన్నాను. పేలుడు దాటికి నా కుర్చీలోంచి కింద పడిపోయాను. వెంటనే లేచి బయటకు పరిగెత్తాను. చాలామంది ఆ సమయంలో తలో దిక్కుకు పరుగులు తీయడం కనిపించింది అని అక్కడి ఒక దుకాణదారు చెప్పారు. నేను మా ఇంటి టెర్రస్ మీద ఉండగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. చూస్తే దూరంగా అగ్నిజ్వాలలు. పేలుడు దాటికి భవనాలు, కిటికీలు కదిలిపోయాయి అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పేలుడు ఘటనతో ఢిల్లీని ఆనుకొని ఉన్న యూపీ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మతపరంగా ఇతరత్ర సున్నితమైన ప్రార్థనా మందిరాలు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టదిట్టం చేశారు. మా వాళ్ళని చూడనివ్వట్లేదు. పేలుడుకు కారణం ఇప్పుడే చెప్పలేం. పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎన్ఐఏ చీఫ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేలుడుకు కారణం ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అనంతరం ఆయన LNJP ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి చేరుకొని సోమవారం రాత్రి 12 గంటల సమయానికి మృతుల్లో అశోక్, అమర్ అనే ఇద్దరిని మాత్రమే పోలీసులు గుర్తించారు. మిగతా మృతదేహాలు ఎవరివెవరో ఇంకా గుర్తించాల్సింది. ఈ పేలుడు తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. ఎవరు ప్రకటించలేదు. పోగా ఇట్లాంటిది కొత్త తరహా అంటే కొన్ని ఉంటాయి సీన్స్. లాస్ట్ టైంకు ఈ టైంకు రిలేట్ అయ్యేదాన్ని బట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ కింద అంటే పాత చరిత్రను చూసుకొని ఎవరు వేల్చిల్లు అనేటివి కనబెడతారు. ఇది చాలా కొత్త తరహాలో ఉందని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ బాంబు పేలిన దగ్గర నుండి కొన్ని మీటర్ల దూరంలోనే, దాదాపు 200-300 మీటర్ల దూరంలోనే ప్రధానమంత్రి గారు అక్కడ జెండా ఎగరేస్తారు ఎర్రకోట మీద. ఆ డిస్టెన్సు
ఆ బాంబు పేలిన దానికి 50 మీటర్ల అవతల గేట్ అవతల మనకు గెస్ట్లు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. కాబట్టి ఇక్కడ మేము ఇక్కడి దాకా వచ్చి బాంబు పేల్చినాం, జాగ్రత్తగా ఉండండి అని టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ చెప్పాలని చూస్తున్నారా లేకపోతే ఏందనేది మనం దర్యాప్తులో తేలుతుంది. ఢిల్లీలో గతంలో పలు ఉగ్రదాడులు, దేశ రాజధాని ఢిల్లీలో గతంలోని పలు చోట్ల ఉగ్రదాడులు, బాంబు పేలులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ప్రసిద్ధి మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 1996 సంవత్సరంలో వేసవి కాలంలో అత్యంత రద్దీగా ఉండే లజపత్ నగర్ మార్కెట్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 13 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఏడాది సదర్ బజార్, కరోల్ బాగ్, రాణీబాగ్, చాందినీ చౌక్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పంజాబీ బాగ్ బస్సులో పేలుడు సంభవించింది. 2000 సంవత్సరంలో డిసెంబర్ ఒక ఉగ్రముఖ ఎర్రకోట లోపల కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు. ఆ తర్వాత 2001 డిసెంబర్లోని పార్లమెంటుపై దాడి జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో దీపావళికి 2 రోజుల ముందు పహర్గంజ్, సరోజినీ నగర్, గోవింద్పూర్లోని డిటీసీ బస్సులో జరిగిన వరుస పేలుళ్లలో 67 మంది ప్రాణాలు కోల్పోగా 200 మంది పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 2008లో కనాట్ ప్లేస్, కరోల్ బాగ్, గ్రేటర్ కైలాష్లో 5 చోట్ల ఒకేసారి జరిగిన పేలుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా డజన్ల మంది గాయపడ్డారు. తర్వాత 2011లో ఢిల్లీ హైకోర్టు బయట బ్రీఫ్ కేసులో పెట్టిన బాంబు పేలి 15 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. ఇప్పటికి దాదాపు ఇది 5వ సారో 6వ సారో ఢిల్లీలో బాంబులు పెట్టడం. కానీ 2011 తర్వాత అంటే 14 సంవత్సరాల తర్వాత బాంబులు ఎప్పుడు ఢిల్లీలో పేలలేదు. 14 సంవత్సరాల తర్వాత నిన్ననే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరూ ఆరాధిస్తున్నారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ అన్నీ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా దిగినాయి. అయితే దీని ప్రభావానికి దేశమంతా అలర్ట్ అయింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాగా నిఘా పెట్టారు. మన హైదరాబాద్ కూడా చాలా కట్టుదిట్టంగా పోలీసుల ప్రహారీలో ఉన్నది. దయచేసి ప్రజలారా ఈ కొన్ని రోజులు అవసరం ఉంటే తప్ప మీరు రద్దీగా ఉండే ప్రదేశాలకు పోవద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఒక వార్త మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం కదా, డాక్టర్లు వైట్ కాలర్ ఉగ్రభూతం, 3 రాష్ట్రాల్లో 8 మంది టెర్రరిస్టుల అరెస్టు. వీరి ముగ్గురిలో వైద్యులు, వారిలో ఒకరు మహిళా డాక్టర్. 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం. అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వైట్ కలర్ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థలు కలిసి జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు చెక్ పెట్టారు. దేశ చరిత్రలో అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల పాటు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్లో జైషే మొహమ్మద్, అన్సార్, గజావత్ ఉల్ హింద్, AGUH సంస్థలకు చెందిన 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిలో 3 వైద్యులు ఉండటం, వారిలో ఒక మహిళ కూడా ఉండటం కలకలం రేపుతుంది. ఇటీవల హైదరాబాద్లో అరెస్ట్ చేసిన డాక్టర్తో కలుపుకుంటే ఈ ఉగ్ర నెట్వర్క్లో అరెస్ట్ అయిన వైద్యుల సంఖ్య 4కు పెరిగింది. అరెస్ట్ అయిన వారిలో 7 జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. వీరి నుంచి మొత్తం 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా నిన్న పేలింది కూడా అమ్మోనియం నైట్రేట్, ఇదే కారణం. పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఒక AK-56, ఒక AK క్రింకోవ్ తుపాకీతో పాటు చైనీస్ స్టార్ బెనెట్టా పిస్తోలు, బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. పోస్టర్లపై కూపీ లాగితే అక్టోబర్ 19న జైషే మహమ్మద్కు మద్దతుగా వెలిసిన పోస్టర్లపై కూపీ లాగడంతో ఈ భారీ ఉగ్ర నెట్వర్క్ బట్టబయలైంది. ఈ పోస్టర్ల వెనుక జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాకు చెందిన డాక్టర్ అదిల్ రాదర్, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంటున్న అల్ ఫలక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మజ్మిల్ గనాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6న ఆదిల్ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఆదివారం ముజమ్మిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంటున్న ఆదిల్ను, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంటున్న ముజమ్మిల్ను విమానంలో శ్రీనగర్కు తరలించారు. ముజమ్మిల్ అద్దెకు తీసుకున్న 2 ఇళ్లలో కనిపించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. ముజమ్మిల్ వద్దనే ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, AK తుపాకీ లభించాయి. ముజమ్మిల్, ఆదిల్ ఫోన్లలోని పాకిస్తాన్కు చెందిన నంబర్లు గుర్తించారు. ముజమ్మిల్కు ఇంటిని అద్దెకు ఇచ్చిన ఒక మౌలాను కూడా సోమవారం అరెస్ట్ చేశారు. చారిటీల ముసుగులో ఉగ్ర ప్రచారం. అయితే 2900 కిలోల పేలుడు పదార్థాలు, అదే అమోనియం నైట్రేట్ దొరికిందంట.
8 మంది అంటే గత ఈ సంస్థలకు చెందిన వారిలో 8 మంది టెర్రరిస్టులను పట్టుకోగా అందులో నలుగురు డాక్టర్లే కావడం అది విచిత్రం. అంత చదువుకొని ఇట్లాంటి వాటికి ఎందుకు పాల్పడతారో అర్థమవుతలేదు. ఆ నలుగురిట్లో ఇంకొక మహిళా టెర్రరిస్టు ఈ ఉగ్ర భూతాన్ని ఆపాలని కోరుకుందాం. అయితే ఇంకొక వార్త, మన ప్రజా గాయకుడు, ప్రకృతి ప్రేమికుడు అందశ్రీ గారు నిన్న హఠన్మరణం చెందారు. ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అలాగే జయ జయ హే తెలంగాణ జయని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్రిక్తతను పెంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు ఇట్లాంటి పాటలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఈ పాటకు సంబంధించి అందశ్రీ గారికి మంచి గుర్తింపు వచ్చింది. మన తెలంగాణ ఏర్పడ్డాక, మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పాటకు తెలంగాణ రాష్ట్ర గేయంగా ఈ పాటను గుర్తించారు. అదే రోజు ఆయనకు 1 కోటి రూపాయల సంబంధించి బహుమానం కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి. అయితే సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి, హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి. ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఘట్కేసర్లో అంత్యక్రియలు, అక్కడి ఔటర్ జంక్షన్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. లాలాపేట ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర. అంత్యక్రియలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం, తరలివచ్చిన నేతలు, అభిమానులు ఘనంగా నివాళులు. ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి ప్రభుత్వ లాంఛనాలతోటి. ఎందుకంటే తెలంగాణ గేయం ఆయన రాసిండు కనుక, ఇంకా తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేసిండు కాబట్టి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతోటి ఈరోజు అంత్యక్రియలు జరుగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరుగా ఉన్నారు. అయితే అందశ్రీ గారి పేరు, అసలు పేరు ఎల్లయ్య. అతను ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తి గ్రామానికి చెందినవాడు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది. అందశ్రీ అన్న చదువుకోలేదు. ఫస్ట్ గొర్రెల కాపరిగా, ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుడుగా స్టార్ట్ అయిన జీవితం. ప్రజల్ని చదివి, ప్రకృతిని చదివి, ప్రకృతి అంటే చాలా ఇష్టము అన్నకు, ఇవన్నీ చదివి ఆ భావాన్ని పాట రూపంలో, లిరిక్స్ రూపంలో బయటకు తీసుకొచ్చి మన తెలంగాణ గడ్డకు ఆయన పాటలు అందించాడు. ఇట్లాంటి గొప్ప కళాకారులకు చావు అనేది ఉండదండి. ఎందుకనంటే కళాకారులు చనిపోయినా కూడా వాళ్ళ కళ, ఈ ఇప్పుడు అందశ్రీ గారు చనిపోయారు, ఆయన పాటలు తెలంగాణ ఉన్నంత కాలము ఈ గడ్డ మీద మోగుతూనే ఉంటాయి. కాబట్టి కళాకారులకు చావు అనేది ఉండదు. వాళ్ళ కళ ఈ గడ్డ ఉన్నంత కాలం బతుకుతుంది. ఆయన ఒకప్పుడు పశువుల కాపరి, పశువుల్లో మంచితనాన్ని చూశాడు, మనుషుల్లో పశుతత్వాన్ని చూశాడు. అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు కట్టాడు. అయితే అందశ్రీ గారు గత 3 నెలలుగా బీపీ ట్యాబ్లెట్లు, హైపర్ టెన్షన్ సంబంధించిన బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటలేడంట. మొన్న 3-4 రోజుల కింద బాగా ఇబ్బంది అయితే హాస్పిటల్ వెళ్ళకుండా మేబీ ఈ ట్యాబ్లెట్లు బంద్ చేసినందుకేమో అని చెప్పి మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసిందట. అంతలోపే నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా పడుకొని మధ్యరాత్రి తెల్లవారుజామున ఆయన లేచి వాష్రూమ్కి వెళ్ళబోతుంటే అక్కడ పడిపోయి ఉన్నట్టు వాళ్ళ సతీమణి ఉదయం తెల్లారినాక 6:30 చూసింది. ఆ తర్వాత 7:20 వరకు గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చే ముందే బహుశా 5-6 గంటల ముందే చనిపోయి ఉంటాడని డాక్టర్లు నిన్న చెప్పడం జరిగింది. గాంధీ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం, చాలామంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టకనే చనిపోయారని కూడా చాలా చర్చ నడుస్తుంది. దయచేసి ప్రజలారా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయేదాకా మనతోటి ఉండే ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని మంచిగా చూసుకోవాలి. అందశ్రీ అన్న కొంచెం హెల్త్ను నెగ్లెక్ట్ చేసినందుకే ఇలా జరిగిందని తెలియడం చాలా బాధాకరం. గద్దర్ అన్న కానీ, ఈ అందశ్రీ అన్న కానీ, ఇంకా చాలామంది కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉద్రిక్తంగా చేసి ప్రజలందరినీ మన తెలంగాణ సంస్కృతి పల్లె పాటలతోటే ప్రజలందరినీ మొబిలైజ్ చేసి తెలంగాణ ఉద్యమం సాధించడానికి ఈ కళాకారులు చాలా తోడ్పడ్డారు. కాబట్టి అంత గొప్ప కవి, ప్రజాకవి, ప్రకృతి కవి మన అందశ్రీ అన్నకు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము నివాళులు అర్పిస్తున్నాం. అయితే మనందరికీ తెలిసింది, ఈరోజు November 11th ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ట్ అయింది. అట్లే బీహార్లో జనరల్ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. 122 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు తుది ఎన్నిక అక్కడ. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు, బీహార్ ఎన్నికకు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్స్ November 14వ వస్తాయి. అయితే జూబ్లీ హిల్స్లో గెలుపు తమదంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
అడుగడుగున పోలీస్ బందోబస్తు, 800 సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం, తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ, 80% మంది ఓటర్లకు డబ్బు పంపిణీ. డబ్బు అందిందంట 80% మందికి. అందులో సగం మంది అయినా ఓటేస్తారని 2 ప్రధాన పార్టీల వ్యూహం. 1,00,000 చీరలు పంచుతున్నారు, సీఈఓకు హరీష్ రావు ఫిర్యాదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ హరీష్పై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు. జూబ్లీహిల్స్ మనదే, ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి మంత్రులతో సీఎం రేవంత్. అయితే 80% మందికి డబ్బు పంచిల్లట. అంటే దాదాపు 4 కోట్ల మందిలా 80% అంటే 3 లక్షల పైన, 3,20,000, 3,30,000 మందికి డబ్బు అందినట్టు సమాచారం. 1,00,000 చీరలు ఇచ్చినట్టు, డబ్బు ఇచ్చినట్టు, మద్యం పంచినట్టు మనం ఎన్నో వీడియోలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోదు. వాళ్ళు వీళ్ళ మీద ఫిర్యాదు చేసుడు, వీళ్ళు వాళ్ళ మీద ఫిర్యాదు చేసుడు. ఓడిపోతే గిట్లా వాళ్ళు 1,00,000 పట్టు చీరలు పంచిళ్ళు, అందుకే మేము ఓడిపోవాల్సి వచ్చిందని చెప్తారు. లేదా వీళ్ళు ఓడిపోతే వాళ్ళు ఓటుకు 5,000 ఇచ్చిళ్ళు, ఆ పంచిన ఫుటేజ్ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినాం, అయినా వాళ్ళని అరెస్ట్ చేసుకోలే. ఇది తప్పుడు ఉప ఎన్నిక, ఇది కౌంట్లోకి తీసుకోవద్దని మళ్ళీ కౌంటర్లు వేసుకోవడానికి ఈజీగా పనిచేయడానికి వాళ్ళు నిన్న ఈ కృషి చేసిళ్ళు. 800 సీసీటీవీ కెమెరాలతోటి పర్యవేక్షణట. ఎన్ని సీసీటీవీ కెమెరాలతోటి పర్యవేక్షణ చేసినా చర్యలు తీసుకోరు. మన సిస్టమ్ అట్లా ఉన్నది. ఆ సిస్టమ్ మారాలంటే ప్రజలరా, విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేయాలి. కొత్త పార్టీ, యువతతోటి కూడుకున్న పార్టీ, చదువుకున్న పెట్టిన పార్టీ కాబట్టి ఇట్లాంటి ప్రలోభాలు, ఇట్లాంటి ప్రభావితం చేసే పార్టీలకు ఓటేయకండి. విద్యార్థుల రాజకీయ పార్టీకే ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుండో చెప్పండి, ఏ జిల్లాల నుండో చెప్పండి. ఆ జిల్లాలో మా కమిటీలు ఉన్నాయి, మీరు మాతో కలవండి. విద్యార్థుల రాజకీయ పార్టీని మద్దతు తెలిపితే ఉచిత విద్యా, వైద్యం, ఫ్రీ హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ ప్రతి పౌరుడికి అందియవచ్చు. మనం గట్టి పోటీ ఇస్తామంటున్న బీజేపీ అట గట్టి పోటీ ఇస్తుందంట. అంటే ఎట్లా గెలుస్తారో అనే దానికి ప్రణాళికలు చేస్తారు అన్ని పార్టీలు. కానీ బీజేపీ లోకల్ ఎలక్షన్స్ టైంలో ఎట్లా ఓడిపోవాలని ప్రణాళిక వేసి అలా ప్రతిసారి గెలుస్తూ ఉంటుంది. ఇది అర్థమై ఉంటుంది చాలామందికి. పార్టీ యంత్రాంగాన్ని అంతా నియోజకవర్గంలో మోహరించిన అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్. ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిట్లా గెలవాలంటే ఫస్ట్ ఇదే కదా స్టార్ట్ అయ్యేది. దీంట్లో గెలిస్తే వాటికి కొత్త ఉత్సాహంతో పోవచ్చు. లేదంటే ఇది ఓడిపోయినాం అని చెప్పి అన్ని టప ఓడిపోతే 2028 సీట్ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకుంటారేమో అని భయంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సీఎం రేవంత్. వారం రోజులుగా ప్రచారంలోనే మంత్రులు. ముస్లింలు, బీసీ, ఎస్సీ, సెటిలర్లు మెజారిటీ తమ వైపే అంటున్న కాంగ్రెస్ నేతలు. మెజారిటీతో గెలుస్తామని ధీమా. సిట్టింగ్ సీటు మళ్ళీ తమదేనన్న బీఆర్ఎస్. ఉధృతంగా కేటీఆర్, హరీష్ రావు ప్రచారం. చేసిండా కేటీఆర్, ఉధృతంగా చేసిండు. ఇదేదో ఇంకా రూరల్లో వచ్చేది ఉంటే, రూరల్ నియోజకవర్గంలో వచ్చేది ఉంటే 2 సార్ల కన్నా ఎక్కువ పోకపో కేటీఆర్ ప్రచారం చేయడానికి. ఏదో ఆయన ఉంటున్న దగ్గర, ఆయన మున్సిపల్ శాఖ కదా ఇంతకుముందు హైదరాబాదుకు, అలా వచ్చింది ఈ ఎన్నిక. మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయిండు, హరీష్ అన్న అందుబాటులో లేడు, సార్ రాడు, కేటీఆర్ సార్ కిందికి రాడు. ఇక తప్పక ఆయన భరించుకొని చేసిండు. కానీ కేటీఆర్కి అంత దమ్ము లేదు, అంత తిరిగేటోడు కాదు. ఉధృతంగా కేటీఆర్, హరీష్ రావు ప్రచారం. ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయన్న ఆశాభావం. అంటే వాళ్ళ గొప్పతనం కాదు. ఇక్కడ చూడండి, కేసీఆర్ని ఎట్లా గద్దె దించినాం, రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు, కేసీఆర్ బలహీనత వల్ల రేవంత్ రెడ్డిని కూర్చెక్కిచ్చిల్లు కదా అందరు కలిసి. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి బలహీనత వల్ల మాకు ఓట్లు వస్తాయని చెప్పి కేటీఆర్ అనుకుంటాడు. ఓటింగ్ శాతం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి. అంటే ఖచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గించడంపై బీజేపీ దృష్టి అని అర్థం చేసుకోవాలి మనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భారం. బండి సంజయ్ ప్రచారంతో ఉత్సాహం. ఇక భారం ఏమున్నది, కిషన్ రెడ్డికి కావాల్సిందే అదే. మీకు ఎమ్మెల్యే సీట్లు డొనేట్ చేస్తా, నాకు ఎంపీ సీటుకు అడ్డు రాకుండా చూడండి. ఇదే స్కెచ్ ఏళ్ళ తరబడి నుండి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అయితే జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు అందరూ ఓటు వేయడానికి ఖచ్చితంగా పోవాలి. మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని చూసి కొత్త పార్టీ, తెలంగాణ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మన విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటు వేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము. మన విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి ఆడమ్ షేక్, సీరియల్ నెంబర్ 8, ఆల్మారా గుర్తుకు ఓటేసి విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. మనందరూ తెలిసింది బీహార్లో కూడా ఈరోజే తుది పోరు. 122 నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది. అందులో దాదాపు 3,70,00,000 మంది ఓటర్లు ఈరోజు ఓటేయబోతున్నారు. 1,300 మంది కంటెస్టింగ్ ఎమ్మెల్యే కోసం కంటెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ఎవరు గెలుస్తారనేది చూడాలి.
ఇవన్నిటికి సంబంధించిన ఉప ఎన్నికలుగా దేశంలో ఎక్కడెక్కడ జరిగిన ఉప ఎన్నికలు కానీ బీహార్ ఎలక్షన్కి సంబంధించి కానీ రిజల్ట్స్ 14వ తారీఖు వస్తాయి. అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో రాజస్థాన్లో మనం చూసినాము ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఏ విధంగా దగ్ధమైనాయి అని చెప్పి. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త ఒకటి ఉన్నది. వరుస రోడ్డు ప్రమాదాలు అసమర్థతకు పరాకాష్ట. అయితే ఇంకొక వార్త ఈరోజు పొద్దున్నే వచ్చిన వార్త, నల్గొండ చిట్యాల సమీపంలో ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండేసరికి అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు గ్లాసులు బలగొట్టుకొని బయటకు దూకి వాళ్ళ ప్రాణాలు సేఫ్గా కాపాడుకున్నారు. టోల్ వసూలు దేనికి? ప్రజలకు ప్రాణాలు తీయడానిక? అనధికార దాబాల వద్ద పార్కింగ్తో ప్రమాదాలు, సుప్రీం ఆగ్రహం. తెలంగాణ రాజస్థాన్లోని జరిగిన ప్రమాదాలపై సుమోటో విచారణ. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు NHAI కేంద్రానికి నోటీసులు, 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇట్లా సుప్రీంకోర్టు కూడా దిగింది. ఎందుకు ఇట్లాంటి తరచూ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి మీద ఆరా తీయాలని 2 గవర్నమెంట్స్కి కోరింది. నేషనల్ హైవేకి సంబంధించిన డిపార్ట్మెంట్లకు కూడా కోరింది. కాబట్టి ప్రయాణికులు, డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా ఉండి సేఫ్టీ రూల్స్ పాటిస్తూ నిదానమే ప్రధానంగా వెళ్ళి మీ గమ్యాలను చేరుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ కోరుకుంటుంది. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు. ప్రజలారా, మీరు మాకేమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. విద్యార్థుల రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే కిందున్న నెంబర్కి కానీ లేదా కిందున్న గూగుల్ ఫామ్ లింక్ను ఫిల్ చేసి మాకు మీ సభ్యత్వాన్ని అందజేయాలి. ఉచిత విద్యా వైద్యం, ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ప్రతి తెలంగాణ పౌరుడికి అందాలనే మా క్యాంపెయిన్లో మీరు భాగస్వామ్యం అవుతారని కోరుకుంటూ జై తెలంగాణ, జై VRP.